Hi friends, my name is Sudhir Kumar. So Python. Present but each and every organization so depends on that Python programming language. And ప్రతి వాళ్ళు కూడా background programming వచ్చేసి Python. ఎందుకు Python? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ అని చెప్పేసి జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు లెంతీ కాకుండా జస్ట్ తక్కువ టైంలోనే ఫుల్ ప్లెజ్డ్ నాలెడ్జ్ బేసిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్. సో ఆల్రెడీ మీకు దీని గురించి ఐడియా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామింగ్ మీన్స్ writing the instructions to create a software. So software ki program ki differentiation ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది హార్డ్వేర్. ఓకే, హార్డ్వేర్ కి సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది బిల్డ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద సాఫ్ట్వేర్. ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ ఏ సాఫ్ట్వేర్. అంటే ఆ సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేయటం కోసం ఒక ప్రోగ్రామింగ్ ని రాస్తాం అన్నమాట. సో ఒక సాఫ్ట్వేర్ని రాయడానికి ఏమో ప్రోగ్రామింగ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఆ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా హార్డ్వేర్కి మనకి యాక్టివేషన్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ వీ రైట్ టు క్రియేట్ సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ కోడ్. So here the syntax, similar to grammar rules, English, Hindi, each programming language has a unique set of rules. These rules are called the syntax of a programming language. So why Python? So Python అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, తర్వాత నెక్స్ట్ సి లాంగ్వేజ్లో, C++లో ఒక నేమ్ని, దట్ మీన్స్ ఒక స్ట్రింగ్ని ప్రింట్అవుట్ చేయాలి అంటే హలో వరల్డ్ అని చెప్పేసి ఒక ఆల్రెడీ మీకు చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్ మనకి ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వీళ్ళందరికీ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, హలో వరల్డ్ అని ఉంది. మనకి జావాలో హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిక్లేర్ క్లాస్ మెయిన్, ఆఫ్టర్ దట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అండ్ నెక్స్ట్ వన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది ఒక అవుట్పుట్ ఫంక్షన్. సో ప్రింట్అవుట్ ఇక్కడ మనం ఏంటంటే సిలో వచ్చేసి ప్రింట్ఎఫ్ అండ్ జావాలో వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మనకి మాక్సిమం 5 lines ఆఫ్ కోడ్ ఈజ్ దేర్ ఇందులో జావాలో. సేమ్ ఇక్కడ ఏంటంటే అసలు పైథాన్ అనేది ఎందుకు రిక్వైర్మెంట్, ప్రజెంట్ ఎందుకు మనం అసలు దానికి బాగా ఎడిక్ట్ అయిపోయాం. సో చూడండి, సో సింపుల్ జస్ట్ 1 lineలో ప్రింట్ హలో వరల్డ్ అని చేసి ప్రింట్ చేసాం. సో ప్రింట్ హలో వరల్డ్ అని ప్రింట్ చేసాం. సో ఆ 5 lines ఆఫ్ కోడ్ని ఇక్కడ అవాయిడ్ చేస్తాం. ఓన్లీ వీఆర్ యూజింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. అంటే దట్ మీన్స్ ఒక కోడ్ అనేది లెంతీ కోడ్ని ఒక స్మాల్ కోడ్, దట్ మీన్స్ కంప్రెస్ చేస్తాం. ఒక 6 lines 10 lines ఉన్నాయి అనుకోండి మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, జస్ట్ ఒక 1 or 2 or 3 వాటర్ ఇట్ మే బి, అది అంటే దట్ మీన్స్ కంప్రెస్ అంటారు, కంప్రెస్ ది కోడ్. సో ఎవరైనా బ్యాక్ అండ్ ఇప్పుడు ప్రోగ్రామర్ డెవలపర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి, కోడ్ అనేది చాలా తక్కువ ఉండాలి. సో ఎవ్రీబడి చూస్, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో హియర్ ద అసలు మెయిన్, సో దిస్ ఈస్ ద పర్పస్ అనేది పైథాన్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ దిస్ ఏంటంటే వన్ మోర్ అడ్వాంటేజ్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. అసలు ఈ పైథాన్ ద్వారా యూజ్ చేసే అప్లికేషన్స్ అనేది ఎలా బిల్డ్ చేస్తాం, ఎలా రన్ చేస్తామని చూడండి సార్. పైథాన్ ఈజ్ ఏ వర్సటైల్ లాంగ్వేజ్ అంట, which has applications in almost every field anta. Okay, adi endulo unna chudantandu. The first one is artificial intelligence and machine learning and big data and smart devices, internet of IoT things, cyber security, game development, back-end development, so the etc. So these are the applications అంటే ఆర్టిఫిషియల్ సంబంధించిన మిషన్ లెర్నింగ్ అంటే బిగ్ డేటా అండ్ ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ గేమ్ డెవలప్మెంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్. సో ఇలా ఇన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కోసం పైథాన్ ప్రజెంట్ వర్డ్స్ బాగా యూజ్ చేస్తున్నారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ దాని యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటంటే పైథాన్ డెవలపర్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ అక్రాస్ ది వరల్డ్. ఓకే, ఇక్కడ డెవాప్స్ ఇంజనీరింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ డేటా అనలిస్ట్ కావచ్చు, డేటా సైంటిస్ట్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, అండ్ ఎట్ ది సేమ్ టైం ఏఐ సైంటిస్ట్ కావచ్చు. అంటే దీస్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్. అంటే డెవాప్స్ ఇంజనీరింగ్ వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంది ఇది పైథాన్ నేర్చుకుంటే. అండ్ ఎట్ ది సేమ్ టైం సాఫ్ట్వేర్ డెవలపర్లో పోవచ్చు, అండ్ నెక్స్ట్ మనం డేటా అనలిస్ట్కి వెళ్ళిపోవచ్చు, అండ్ నెక్స్ట్ మనం డేటా సైంటిస్ట్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ సైంటిస్ట్.
సో దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ పైథాన్ ప్రోగ్రామ్. సో ప్రజెంట్ ఈరోజు డిస్కస్ చేసుకుంది జస్ట్ నార్మల్గా హలో వరల్డ్ ప్రోగ్రామ్. హలో వరల్డ్ జస్ట్ ఐ వాంట్ రైట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్, దట్స్ ఇట్. సో హియర్ జస్ట్ ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్. చూడండి ఒకసారి చూడండి, ప్రింట్ ఓపెన్ parenthesis అండ్ డబుల్ కాలన్స్, దట్ మీన్స్ మనకి యూనిటెడ్ కామర్స్ లో హలో వరల్డ్ అని మెన్షన్ చేసాం. ఈ హలో వరల్డ్ అనేది మెన్షన్ చేసాం. చూడండి ఒకసారి చూడండి. సో డైరెక్ట్ ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసింది. సో దిస్ ఈస్ ద ప్రింటింగ్ ఆఫ్ ది దట్ మీన్స్ వన్ ఆఫ్ ద స్మాల్ ప్రోగ్రామ్ ఫర్ పైథాన్ ప్రోగ్రామ్ హలో వరల్డ్, ప్రింట్ ద హలో వరల్డ్, దట్స్ ఇట్. సో ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే సేమ్ లైక్ దట్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది జూపిటర్ ఆన్లైన్ ఎడిటర్ అని చెప్పి జూపిటర్. సో ఇక్కడ చూడండి, ప్రింట్ హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్. సో డైరెక్ట్లీ, సో జస్ట్ ఆఫ్టర్ దట్ దెన్ ఐ వాంట్ రన్. సో డైరెక్ట్లీ హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రింట్. సో ఇక్కడ మనం పాసిబుల్ మిస్టేక్స్ చేసే ప్రియారిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ప్రింట్ అని చెప్పేసి ఓపెన్ అని ఇచ్చేసి డబుల్ కోల్ ఇచ్చేసి హలో నెక్స్ట్ వరల్డ్, హలో వరల్డ్ అని చెప్పేసి ఇలా ఇస్తారు కొంతమంది, అంటే సమ్ పీపుల్స్. సో చూడండి, సో అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లెటర్స్ డైరెక్ట్స్ వన్ లైన్. సో ఇక్కడ ఏదో ఉందంటే ఓపెన్ parenthesis, ఇక్కడ మనకి సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఫస్ట్ పెట్టాం, నెక్స్ట్ సెకండ్ అనేది పెట్టలేదు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ చాలా మంది క్యాపిటల్ ప్రింట్ పిఆర్ఐ అంటే ప్రింట్ హలో వరల్డ్ అంటారు, హలో వరల్డ్ అంటారు. ఈ హలో వరల్డ్ అన్నప్పుడు ఒకసారి చూడండి, మళ్ళీ ఏదో ఓకే చూడండి, ఒక ప్రింట్ అంటే నేమ్ ప్రింట్ పి అనేది మనకి క్యాపిటల్. అంటే దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ మిస్టేక్స్. అంటే ఏంటంటే మనకి సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ అనేది మనం యూజ్ చేస్తాం ప్రింట్ చేయడానికి, అండ్ ఒక వాల్యూని రీడ్ చేయడానికి కీబోర్డ్ ద్వారా స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక అయితే ప్రింట్ఎఫ్ ఒక సింటాక్స్, స్కాన్ఎఫ్ ఒక సింటాక్స్ ఉంది. ఇక్కడ వీడేమంటుండంటే ప్రింట్ఎఫ్ ఇఫ్ యూ వాంట్ ప్రింట్ ఎనీ స్ట్రింగ్, సో ప్రింట్ఎఫ్ లేదు ఇఫ్ యూ వాంట్ ప్రింట్ ఎనీ వాల్యూ, సో వీఆర్ యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. సో ఇక్కడ దీనికి ఒక సింటాక్స్ అంటే ప్రింట్ అనేది జస్ట్ నార్మల్ స్మాల్ లెటర్స్ అండ్ నెక్స్ట్ వన్ హలో వరల్డ్. సో ప్రింట్ఎఫ్ అనేది నార్మల్ లో ఉండాలి. తర్వాత నెక్స్ట్ మనకి యూనిటెడ్ ఓపెన్ parenthesis క్లోజింగ్ parenthesis మెయిన్ ఇంపార్టెంట్. సెమీకోలన్ అనేది అది మీరు పెట్టిన ఒకటి పెట్టబోయిన ఒకటి, అసలు యాక్చువల్గా పెట్టాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ పైథాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాసిబిలిటీస్ మిస్టేక్స్ అనేది ఎలా చేస్తారనేది మీకు తెలియాలి కాబట్టి, సో దట్స్ వై నేను దాని గురించి మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ సో చూడండి వీడియో చెప్తాను ఏమంటాడు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే పిఆర్ అంటే కొంతమంది రాస్తారు, అండ్ అప్పర్ కేస్ కొంతమంది ఏమో క్యాపిటల్ పి అని రాస్తారు, కొంతమంది ఏమో మిస్సింగ్ కోడ్స్ అని రాస్తారు, కొంతమంది ఏమో మిస్సింగ్ పేరెంట్స్. సో ఇలా, సో దీస్ ఆర్ ద పాసిబిలిటీ మిస్టేక్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ప్రింటింగ్ వితౌట్ కోడ్స్. ఒకసారి చూడండి, మీరు యాక్చువల్గా మనకి అందులో మారిపోయింది ఏంటి అంటే ప్రింట్ఎఫ్. చూడండి సార్, చూడండి ఇది రన్ చేద్దాం. సో యాజువల్గా ప్రింట్ ఓల్డ్ అని రాసినా అది ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఓపెన్ parenthesis తీసాం, దట్ మీన్స్ ఓపెన్ parenthesis మధ్యలో సింగిల్ డబుల్ కోట్స్ మధ్యలో హలో వర్డ్ అని రాసాం. తర్వాత నెక్స్ట్ వన్ ఏం రాసామంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ యూనిటెడ్ కామర్స్ తీసేసి సో డైరెక్ట్గా 3+5 అన్నా. అసలు ఏం జరుగుతుందో చూద్దాం, చెక్ చేద్దాం. ఏమైంది, 8 వచ్చింది. అదేంటి అలా ఎలా జరిగింది, అలా జరగకూడదు కదా. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఎర్రర్ రావాలి కదా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మనకేమవుతుందంటే పైథాన్ చాలా మోస్ట్ లైబ్రరీస్ అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేది చాలా ఇస్తారు. సో మన ఇక్కడ డైరెక్ట్ 3 అని ఎంటర్ చేయగానే అది ఇంటీజర్ అని డిక్లేర్ చేసుకుంటుంది లోపల ఇంటర్నల్గా. నెక్స్ట్ మనం ఎప్పుడైతే 5+5 అనగానే 5 అనేది ఒక ఇంటీజర్, దెన్ ఆటోమేటికల్గా రీడ్. ఎందుకంటే ఇక్కడ మనం డబుల్ కోట్స్ అనేది మెన్షన్ చేయాలి, విత్ ఇన్ ద డబుల్ కోట్స్ మెన్షన్ చేయాలి. సో మనం మెన్షన్ చేసింది ఏంటి, ఓన్లీ 3+5, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటే సో ఇంట్ ప్లస్ ఇంటూ అంటే 3+5 ఎంత 8. సో డైరెక్ట్ మనం ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, ప్రింట్. అదవుతుందా. సో ఇప్పుడు అది ఏ టైప్ చెక్ చేసుకుందాం. సో ఒకసారి చూడండి, ప్రింట్ యాక్చువల్గా ఇది అనదర్ కాన్సెప్ట్, టైప్ 8 అన్నాం. సో అది ఏ టైప్ చూడండి, క్లాస్ ఇంట్ అనేది వచ్చింది.
అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏది ఇచ్చినా కానీ ఒక ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేసేసుకుంటాం, అది ఒక వాల్యూ. ఓకేనా? సో దిస్ ఈస్ ద డబుల్ కోడ్స్. అంటే డబుల్ కోడ్స్ మెన్షన్ చేస్తేనేమో స్ట్రింగ్ కింద రీడ్ అవుతుంది. సో లేదంటే పైథాన్లో 3+5 ఇది ఒక పాసిబిలిటీస్ అనమాట. అదే మన సి లాంగ్వేజ్లో అయితే ఇంట్ a is equal to 3 అనాలి, b is equal to 5 అనాలి, నెక్స్ట్ c is equal to ఒక వేరియబుల్ తీసుకోవాలి, c is equal to a plus b అనాలి. సో అది దట్ ఈస్ వెరీ లెంతీ ప్రోగ్రామింగ్. సో అది కరెక్ట్ కాదు. అంటే కరెక్ట్ కాదని నేను అనట్లేదు, మనకి మన మదర్ లాంగ్వేజ్ని మనం ఎప్పుడు కరెక్ట్ అనకూడదు. సో బికాస్ ఆఫ్ తప్పని అనకూడదు. సో అది యాక్చువల్గా మదర్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ అది మనకు స్టాండింగ్ ఫౌండేషన్. సి తర్వాత C++, జావా తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సో డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ప్రజెంట్ మోస్ట్ ప్రాబ్లమ్ రీజన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే అక్కడ ఒక 10 లైన్స్ అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా 1 లైన్ చూడండి, డైరెక్ట్గా ప్రింట్ 3+5. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని యాడ్ చేయాలనుకోండి సి లాంగ్వేజ్లో ఎలా ఏం చేసేవారు, ఇన్క్లూడ్ stdio.h తర్వాత ఇంట్ మెయిన్ అంటారు. తర్వాత అందులో 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఒక సి అనే వేరియబుల్లోకి ఒక ఎడిషన్ అథమెటికల్ ఆపరేషన్స్ అనేది ఒక పర్ఫామ్ చేయాలి. ఒక ఎడిషనల్ ఆపరేటర్ని యూజ్ చేసి 2 ఆపరెంట్స్ని యూజ్ చేసి. సో అదంతా కూడా ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఇస్ దర్. ఇక్కడ మనకు అది కాదు. సో డైరెక్ట్గా ఏమవుతుంది, సో ప్రింట్ 3+5. సో దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అదే దాని గురించి చెప్తాను. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి ఒకసారి చూడండి. సో ప్రింటింగ్ వితౌట్ కోర్స్ మన ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ ఒకసారి చూడండి, ప్రింట్ 2+5 అని చెప్పేసి అనగానే ఏమవుతుంది, సో వాడు డైరెక్ట్గా ప్రింట్ చేశాడు. ఓకే, ప్రింట్ ఆన్సర్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఓకే రైట్. సో ఎప్పుడైతే మనం డబుల్ కోర్స్లో మెన్షన్ చేస్తామో ఏమవుతుంది, సో డైరెక్ట్గా అది ఆటోమేటికల్గా అందులోనే ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి, ప్రింట్ 2+5 మనం డబుల్ కోర్స్లో మెన్షన్ చేస్తాం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో ఏం జరిగింది, 2+5 అని ప్రింట్ అయింది. సో అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, డబుల్ కోర్స్లో మనం ఏదైతే మెన్షన్ చేసామో దెన్ ఆటోమేటికల్గా అది డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ అంటే స్ట్రింగ్ అనమాట. నువ్వు డబుల్ కోర్స్లో ఏది మెన్షన్ చేసినా స్ట్రింగ్, అది మెయిన్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ విత్ పైథాన్. ఒకసారి చూడండి, క్యాలిక్యులేషన్ చేద్దాం. ఏంటది, ఎడిషన్. ఓకేనా, ఎడిషన్ ఈజ్ డినోటెడ్ బై ప్లస్. ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకున్న ఆపరేషన్స్ ఉన్నాయి, ఎడిషనల్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, మాడ్యులస్. క్యాలిక్యులేషన్స్ విత్ పైథాన్. అసలు క్యాలిక్యులేషన్స్ అనేది ఎలా చేస్తారు ఒకసారి చూడండి. ఇక్కడ ప్రింట్ 2+5 అంటే 7 వస్తుంది. ఆల్రెడీ దట్ ప్రింట్ 1 + 1.5 అనేది 2.5 అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చాడు. అసలు యాక్చువల్గా మీకు ఆల్రెడీ మీకు తెలుసు ఏంటది, మనం ఎప్పుడైతే 1 + 1.5 అని మనం అన్నామో ఇది ఇంటూ అది వచ్చేసి ఒకసారి చూడండి, ఇదేమో ఇంట్, ఇదేమో 1.5. ఓకే, అంటే 1.5 ఈజ్ నథింగ్ బట్ ఫ్లోట్. అంటే ఇంట్ ప్లస్ ఫ్లోట్ అనేది మనకి ఏం రావాలి అసలు యాక్చువల్లీ ఎర్రర్ రావాలి, అవునా? మరి ఇక్కడ పైథాన్లో ఏమవుతుంది, అసలు వెన్ యూ ఆర్ మెన్షన్ ద 1.5 దెన్ ఆటోమేటికల్లీ అది ఏం చేస్తుంది, ఎస్ ఇది ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా టైప్. ఓకే, ఇది ఇంట్ 1 + ఇంట్ ప్లస్ ఫ్లోట్. సో దెన్ ఆటోమేటికల్లీ ఇది 1.0 కింద కన్వర్షన్ అవుతుంది. 1.0 + 1.5 ఫ్లోట్ ప్లస్ ఫ్లోట్. ఓకే, 2+5. సో దిస్ ఇస్ ద ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వన్ సబ్ట్రాక్షన్, 5 - 2. ఈ సబ్ట్రాక్షన్ గురించి ఆల్రెడీ యూ నో దట్. సో గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్, దట్ మీన్స్ 5 - 2. తర్వాత నెక్స్ట్ వన్ అవుట్పుట్ 3. ఎంత, 5 - 2 ఎంత, 3. దట్స్ ఇట్. తర్వాత నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఈజ్ డినోటెడ్ బై స్టార్. ఓకే, మనకు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో తెలుసు, C++లో, నెక్స్ట్ జావా. అంటే మనకు ఒక మల్టిప్లికేషన్ అనేది అప్లై చేయాలంటే దానికి ఒక ఆపరేటర్ ఉంటుంది. ఆ ఆపరేటర్ వచ్చేసి స్టార్ ఆపరేటర్. సో ఇక్కడ ప్రింట్ 2 × 5. ఒకసారి చెక్ చేసుకుందాం, మనం వాడు చెప్పింది మనం ఎందుకు నమ్మాలి, ఒకసారి చూద్దాం. ప్రింట్ 2 × 5, ప్రింట్ 2 × 5. అండ్ నెక్స్ట్ ప్రింట్ 4 × 4. నెక్స్ట్ ప్రింట్ 5 × 6. ఒకసారి చెక్ చేద్దాం అసలు ఏం జరిగింది. 2 × 5 = 10, 4 × 4 = 60, 5 × 6 = 30. సో దీన్ని ఆటోమేటికల్గా మల్టిపుల్. అంటే ఒకవేళ మనం జావాలో రాయాలన్నా, C++లో రాయాలన్నా, సిలో రాయాలన్నా ఖచ్చితంగా ఈ 2కి ఒక వేరియబుల్ తీసుకోవాలి, 5కి ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఈ రెండింటిని మళ్ళీ మనం యాడ్ చేయాలి. దట్ మీన్స్ మల్టిప్లికేషన్ చేయాలన్నా, అడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రతి దానికి ఒక ఇండివిజువల్ వేరియబుల్ కావాలి. ఇక్కడ ఏ వేరియబుల్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా ఏం చేస్తాడు,
సో వెన్ యూ ఆర్ ఎంటరింగ్ వెన్ యూ ఆర్ యూజింగ్ టూ వాల్యూ, సో దెన్ ఆటోమేటిక్గా ఒక ఆబ్జెక్ట్ ఒక వాల్యూ ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒక 5 ఉంది, ఇదే టైపు 2, ఇది ఇంటూ ఇదేంటిది ఫ్లోట్, సారీ ఇంట్. సో డైరెక్ట్గా తీసేసుకున్నాను అనమాట. సో ఇది దీని యొక్క ప్రోగ్రామింగ్ ఇందులో ఉంటుంది. ఓకే, ఇది చాలా ఈజీ, చాలా సింపుల్. తర్వాత నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. ఇప్పుడు 5/2 ఇది డివిజన్. డివిజన్ అంటే ఏమొస్తుంది తెలుసు కదా మీకు. డివిజన్ అంటే ఏమేమో మనకి 2.5 అంటే దాని మన రైట్ సైడ్ ఉన్నది. అదే మోడ్యులర్ డివిజన్ అంటే మనకి రిమైండర్. సో అది మీకు ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. సో డివిజన్ ఈజ్ డినోటెడ్ బై దిస్ వన్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాం. వాడు చెప్పింది మనం ఎందుకు వినాలి, మనం కూడా చెక్ చేద్దాం. ప్రింట్ 6/3 ప్రింట్ 8/2. సో యాక్చువల్గా 2 4 చూడండి 2.0 4.0. ఒకసారి అసలు ఇది ఏంటని చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ 2.0 ఏమొచ్చింది, ఫ్లోట్ వచ్చింది. ఓకే, ఎందుకు చెప్పనా, కొన్నేమో 2.5లో వస్తాయి, కొన్నేమో 2.15లో వస్తాయి. సో మనకి 2 వచ్చింది, దాని పక్కన ఏమన్నట్టు 0 అంటే మనకి ఫ్లోట్లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో తర్వాత నెక్స్ట్ వన్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. వేరియబుల్స్, అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఓకే, సి లాంగ్వేజ్లో తెలుసు, C++లో, జావాలో వీటన్నిటి గురించి మీకు ఐడియా ఉంది. వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్ అంట. వాల్యూ ఇన్ ద వేరియబుల్ కెన్ బి చేంజ్డ్ అంట. ఇక్కడ ఏమంటుందంటే వేరియబుల్స్ అనేది ఒక కంటైనర్ అంటాడు. కంటైనర్ అంటే ఏంటి, లారీయా? కాదు కదా. యాక్చువల్గా ఏంటంటే కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఒక 100 వెహికల్స్ని లేదు ఒక ట్రాక్టర్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ట్రావెల్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ దట్ ఇందులో ఉన్న ఏదైనా కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ అది వాల్యూ అవ్వచ్చు. అది వాటర్ ఇట్ మే బి, అది ఎనీ వాల్యూ, దట్ అది ఇంటా, ఫ్లోటా, క్యారా, డబ్లా, వాటర్ ఇట్ మే బి. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ కంటైనర్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. అది వాల్యూస్ అనేది ఏమొస్తుంది, ఇంటూ, ఫ్లోట్, క్యారా, డబ్లా, వాటర్ ఇట్ మే బి. సో వాల్యూస్ ఇన్ ద వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. అంటే వాల్యూస్ అంట వేరియబుల్స్ కెన్ బి చేంజ్, అంటే వేరియబుల్స్ అనేది చేంజ్. ఒకసారి చూడండి, వాల్యూస్ అండ్ కన్సిడర్ ద వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్ ఫర్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్. ద కాంటెక్స్ట్ వర్కింగ్ దిస్ ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈజ్ ఆఫ్టన్ రెఫర్ టు ద వాల్యూస్. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి తెలుసు కదా మీకు. ఇప్పుడు నెంబర్ సిస్టమ్స్ ఉంది. నెంబర్ సిస్టమ్స్లో ఏముంటుంది, 1 2 3 4 5 6 వీటిని యాక్చువల్ నెంబర్స్ అంటారు. లేదు 0.1 0.2 0.3 వీటిని ఫ్లోట్ అంటారు, అంటే డెసిమల్స్. అట్ట మనం ఒక నెంబర్ సిస్టమ్స్లో ఎలాగైతే డిక్లేర్ చేసామో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటాడు, డేటా టైప్స్ కొన్ని ఉన్నాయి అని చెప్తాడు. ఈ డేటా టైప్స్ ఏంటి, ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీ వాల్యూస్ ఆర్ డేటా హ్యాస్ అన్ అసోసియేటెడ్ టైప్ టు ఇట్స్ నోన్ యాజ్ ఏ డేటా టైప్ అంటాడు. సో ఇక్కడ ఒకసారి చూడండి, స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బులియన్. స్ట్రింగ్ అంటే మనకు తెలుసు, your name is also one of the string. So when you are mentioned within the double quotes, so that will be called as some string. And the next one is integer. Integer is nothing but 1 2 3 4 5 6 whatever it may be. Float is nothing but decimal point. When you are mentioned the decimal point, that means 1.3 1.6 0.9. So these are the float. Boolean is nothing but true or false. So these are the data types. The first one is we are declaring, we will discuss about a string. A string is a stream of character enclosed with quotes. Enclosed with quotes అంటాడు. Okay, very good. So stream of characters. Next to capital letters A to Z అంట. Okay, already know that small letters, capital letters and digits 0 to 9. So this is the capital letters A to Z and the small letters A to Z and digits such as 0 to 9. And special characters is also these are the special characters and space. That's next to some examples. Hello world, some examples and 1 2 3 4. So these are the strings anamata. And string అనేది మీ ఇష్టం, డబుల్ కోడ్స్ లో ఏది రాసి మీరు డైరెక్ట్ ప్రింట్ చేసినది ప్రింట్ అవుతుంది, అదే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటీజర్. సో ఆల్ హోల్ నెంబర్స్ పాజిటివ్ నెగిటివ్ వాటర్ ఇట్ మే బి, దీస్ ఆర్ ద ఇంటీజర్స్. నెక్స్ట్ ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ 24.3 and 30, సారీ ఇది నెంబర్. నెక్స్ట్ బులియన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఎస్ ఆర్ నో. అదే యాక్చువల్గా మనకి సి లాంగ్వేజ్లో అయితే 0 ట్రూ అయితేనేమో 1, ఫాల్స్ అయితేనేమో 0 వస్తుంది. మనకి కరెక్ట్గా కాదు, ట్రూ అయితే ట్రూ, 0 అయితే ఫాల్స్ అయితే ఫాల్స్, దట్స్ ఇట్. సో అసైనింగ్ ద వాల్యూస్, మనం వాల్యూస్ని వేరియబుల్ అసైన్ చేసాం. సో ఈ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ చేసుకుందాం.
సో దీని సమ్ మోర్ ఎగ్జామ్స్ ఒకసారి చూడండి. ప్రింట్ మనకు అర్థమెటికల్ ఆపరేషన్స్, ప్రింట్ నెక్స్ట్ ప్రింట్ 4 into 4, నెక్స్ట్ ప్రింట్ 5 minus 3, నెక్స్ట్ ప్రింట్ 6 minus 8 divided by 2. These are the arithmetical operations. So already you know that answers ఎలా వస్తాయి, ఇలా వచ్చాయి. సో చూడండి ఏమొచ్చింది ఇక్కడ 5 minus సారీ ఇక్కడ ప్రింట్ అనేది మనకి అవ్వలేదు కాబట్టి ఒకసారి చూడండి. సమ్ మిస్టేక్ ఈస్ దేర్. కంట్రోల్ సి, అదే పాసిబుల్ మిస్టేక్స్ అన్నాం కదా, కంట్రోల్ ఏమైంది. సో PRINT అని చెప్పబోయి ఇక్కడ ఏమవుతుంది అంటే దట్ ఈస్ ద కరెక్ట్. సో అది ప్రతిదీ ప్రాక్టికల్గా చేసుకుంటేనే మీకు ఏమవుతారంటే ప్లీజ్ డోంట్ బై హార్ట్. నేను చెప్పాల్సింది ఒకటే అండి, మీరు ఇష్టపడి చదివితే ఏదైనా ఈజీయే. నన్ను ఫాలో అవ్వండి, రోజుకు ఒక 15 నిమిషాలు స్పెండ్ చేయండి, చాలా ఆటోమేటిక్గా పైథాన్లో ఎవ్రీడే ఏదో ఒక కాన్సెప్ట్ మీకు చెప్తూనే ఉంటాను. ఓకే, యూ డోంట్ బోదర్ అబౌట్ దట్. సో దిస్ ఈజ్ సార్ నెక్స్ట్ ఇంకేమంటాడు, మనం ఇంకేం కాన్సెప్ట్ డిక్లేర్ చేసుకున్నాం. సో స్ట్రింగ్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ నేను డబుల్ కోట్స్లో ఒకసారి చూడండి, డబుల్ కోట్స్లో ఇలా రాసి డబుల్ కోట్స్ మెన్షన్ చేసి ప్రింట్ చేశా. సారీ నెక్స్ట్ ప్రింట్ డబుల్ కోట్స్లో 4 + 6 అన్నా, 4 + 6 అన్నా. నెక్స్ట్ ప్రింట్ gmail.com 1 2 3 4 5 6 whatever it may be, డబుల్ కోట్స్. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్ ప్రింట్ 1 2 3 4 అంటే ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి మీరు. తర్వాత మీకు ఒకసారి చూడండి ఇది డైరెక్ట్గా స్ట్రింగే, ఇది స్ట్రింగే. ఇక్కడ చూడండి 1 2 3 4 డైరెక్ట్గా పెట్టాలి. ఇక్కడ ప్రింట్ 1 2 3 4 అని ఇచ్చి దీనికి అసలు ఏం టైప్ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిద్దో చూడండి. ఏమంటాడు ఇంటే ఆటోమేటిక్గా ఇంటి లెక్కన తీసేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక్కసారి చూడండి ఇండెంటేషన్. పైథాన్లో ఇప్పుడు కర్సర్ ఇక్కడ ఉంది, కర్సర్ యాక్చువల్గా ఇక్కడ రన్ అవుతుంది. నేనేం చేస్తానంటే కొంచెం మూవ్ చేసి ప్రింట్ జస్ట్ ఒక స్పేస్ ఇచ్చి ప్రింట్ హలో వరల్డ్ అన్నా. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ప్రింట్ హలో వరల్డ్ అన్న. ఒకసారి ఏం జరిగిందో చూడండి. ఓకే, ఈ జూపిటర్లో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఇక్కడ మన స్పేస్ ఇచ్చాం. యాక్చువల్గా ఇండెంటేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పైథాన్లో. ఇక్కడ ఇది తర్వాత మీ క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండెంటేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇండెంటేషన్ అనేది స్పేస్ ఇవ్వకూడదు. ఓకే, ఎందుకు ఇస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టర్ కింద రీడ్ చేస్తుంది పైథాన్ అనేది. సో అందుకే మీకు లాస్ట్లో ఇండెంటేషన్ గురించి చెప్దాం అనుకున్నా. సో మెయిన్ ఏంటంటే సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ అనమాట. ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ అలా ఏంటి, అసలు పైథాన్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది. ఓకే, అసలు ప్రింట్ హలో వరల్డ్, ఓపెన్ పారాన్సిస్ ఎందుకు పెట్టాలి, క్లోజింగ్ ఎందుకు పెట్టాలి, బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి. తర్వాత నెక్స్ట్ హలో వరల్డ్ అన్నారు. తర్వాత 2 into 5 ఎట్ట ప్రింట్ అవుతుంది ఏంటంటే ఇదంతా కూడా బేసిక్స్ కాన్సెప్ట్స్. తర్వాత నెక్స్ట్ మనకి డేటా టైప్స్ వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి, సో వాటి గురించి ఇచ్చేసుకున్నాం. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ జస్ట్ నార్మల్ అనమాట. ఇది ఒకటి ఇక్కడ వరకు మీరు పాయింట్అవుట్ చేసుకోండి. సో మనకి ఇండెంటేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఇండెంటేషన్ అనేది మనకి ఆన్లైన్ జూపిటర్లో చూపెట్టట్లేదు, యాక్చువల్గా ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఇది జూపిటర్లో మరి అది ఐడి అనమాట, ఇది వేరే సపరేట్ ఐడి. ఓకే, నెక్స్ట్ క్లాస్.